తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రాహుల్ గాంధీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అవ్వాలని కొట్లాడినా లేదా? అయ్యిండా లేదా? ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన అయితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆయన ఉంటేనే కేసీఆర్ ఢీ కొట్టగలడు అని చెప్పినా లేదా? ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు, తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ కాగానే ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అని కొట్లాడినా లేదా? ముఖ్యమంత్రి ఆయనే కావాలన్నా లేదా? అయ్యిండు. అట్లనే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా తప్పకుండా ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు. కానీ మీరు పాకిస్తాన్ గురించి ఆలోచిస్తారు, పాకిస్తాన్ గురించి మాట్లాడతారని చెప్పేసి మోడీ అంటున్నారు. ఇప్పుడు ఈ మోడీకి పాకిస్తాన్ పేరు మేమెత్తాం, అసలు పాకిస్తాన్ గురించి ఆలోచించాం. మేము పాకిస్తాన్ పేరు చెప్పి ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టి ఓట్లు దండుకునేవాడు మోడీ. మాకేం అవసరం అండి? పాకిస్తాన్తో యుద్ధం చేసినాం, మేము ఎలా చెప్పుకున్నాం ఇది మా అని. తర్వాత బంగ్లాదేశ్తో యుద్ధం చేసినాం. చెప్పండి, చైనా వాళ్ళని కూడా ఉచ్చబోమించి చైనా మొత్తం దురాక్రమణ చేస్తుంటే భయపడి పిరికి పంద లెక్క దాక్కుంటాడు మోడీ. ఆ విషయాలను బయటకు తీసుకురావట్లే. రాహుల్ గాంధీ మాట్లాడతాడు ధైర్యంగా. వీళ్ళు పాకిస్తాన్ పేరెత్తంది బీజేపీ వాడికి నిద్రపట్టదు. పాకిస్తాన్ పేరెత్తనే ఓహో భారతదేశంలో ప్రజలు అమ్మో నరేంద్ర మోడీకి మన ప్రేమ ఉంది కాబట్టి ఓట్ల. ఈ విధంగా చిల్లర రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు కాంగ్రెస్కి అవసరం లేదు. అంటే పాకిస్తాన్లో కోరుకుంటున్నారు ఇండియాలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని చెప్పేసి. అట్లా అంటేనే కదా వీళ్ళకి బతుకు. గట్లనే కదా ఇప్పటిదాకా నడిపించుకొచ్చింది. మందిరం అన్నారు, అంతకుముందు ఏమన్నారు సర్జికల్ స్ట్రైక్ చేసినారు. ఆడ సర్జికల్ స్ట్రైక్ గానే కాలే, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అప్పుడు పోయి ఆడ దాడి చేసినాం అని చెప్పి ఇంకేముంది, అది కూడా పార్లమెంట్ ఎన్నికల ముందే దాడి చేసిన అనగానే భారతదేశంలో ఇంకేం ప్రజలు మోడీ అంత గొప్పోడు లేడు, మోడీకి ఓటేద్దామని ఈ విధంగా ఆలోచన సరళ మార్చే ప్రయత్నం కుట్ర. దానివల్ల ఏమవుతుంది? ఈ దేశం ఆర్థికంగా అడిగంటిపోతుంది. ఏమైంది? 45 లక్షల కోట్లు ఉన్నప్పు 155 లక్షల కోట్లు అయింది. ఇది ఎవరికి కనపడదు. తీరా ఆర్థిక మాంద్యం వచ్చితే అప్పుడు తెలుస్తుంది. కాబట్టి పాకిస్తాన్ పేరు చెప్పి, పాకిస్తాన్ అనే బూచి పేరు చెప్పి అధికారంలో రావాలనేది మోడీ ఆలోచన. కానీ మాకు అవసరమే లేదు. పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం, పీఓకేని ఆక్రమిస్తాం, అవసరమైతే మళ్ళీ మన దాంట్లో కలుపుకుంటాం. ఏదైనా చేయగలదు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇయ్యలేదా మేము? తెలంగాణ సాధ్యమే. వాళ్ళు అన్నోడు చేతగాలే, వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వాళ్ళం. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలని ఎన్నో చేసిన వాళ్ళం. ఆంధ్రాలో ప్రత్యేక హోదా అన్నాడు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయి వచ్చి ఇటుక ముక్కలు వేసి ఇటుకలు కూడా వేసి ఎన్ని అబద్ధాలు అయ్యండి మోడీ. మమ్ముతారా? ఇది కూడా అట్లాంటి అబద్ధమే. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తానన్న అబద్ధమే. ఈ విధంగా పాకిస్తాన్ పేరు చెప్పి ఈ విధంగా ఓట్లు దండుకునే ప్రయత్నంగా దీన్ని చూడాలి. ఓకే, ఇప్పుడు జూన్ 2న వేడుకలకు మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వానం పలికారు. సో ఆయన వస్తారో రాలో అనేది మాత్రం చర్చ నడుస్తుంది. అదే వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించారు. సో కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా లేదా? రావచ్చు. ఆయనతో ఉద్యమకారుడే, ఒక ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు. తప్పే ఉంది? ఏమన్నా ఈ పార్టీ కార్యక్రమాలు కాదుగా, ఉత్సవాలు. జూన్ 2 ఆవిర్భావ ఉత్సవాలు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. కేసీఆరే కీర్తించిండామని. బికాజ్ ఆఫ్ సోనియా గాంధీ అసెంబ్లీలోనే, చట్టసభలోనే సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదన్నాడు. ఆమె గొప్పతనమే అన్నాడు. వస్తే ఆయన గొప్ప, ఆయనకు మర్యాద దక్కుతుంది, రాకపోతే ఆయన మర్యాద దక్కుతుంది, తగ్గిపోద్ది ఆయన. ఓకే.